ఆదాబైనామా విషయంలో తెలంగాణ ఏర్పడిన నాటికి పరిస్థితి చూస్తే జూన్ 2, 2014 నాటికి 89లో చట్ట సవరణ చేసి సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్న 89 నుంచి 2014కి పలు దఫాలుగా సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినా సరే పలు కారణాల వల్ల అప్పటికి 2014 నాటికే కొన్ని లక్షల మందికి సాదాబైనామా ద్వారా భూములు వచ్చినాయి, కానీ పట్టాలు రాలేదు, క్రమబద్ధీకరణ జరగలేదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెనువెంటనే ప్రభుత్వం తీసుకున్న కొన్ని ముఖ్యమైన చర్యలలో భాగంగా భూమి విషయానికి వచ్చినట్లయితే సాదాబైనామా క్రమబద్ధీకరణకి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేశారు, రూల్స్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, పలుమార్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అట్లా అవకాశం కల్పించినప్పుడు దాదాపుగా 12 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినాయి క్రమబద్ధీకరణకు సంబంధించి. ఆ 13-12 లక్షల దరఖాస్తులలో దాదాపుగా 6.5 లక్షల ఎకరాల భూమికి సంబంధించి 13B సర్టిఫికెట్లు జారీ చేసి పాస్ పుస్తకాలను టైటిల్ని ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.